పౌరసుత హనుమానికి जय जय बोलो गणपत महाराज की जय जय बोलो सीतारामचंद्र भगवान की जय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతు ప్రోవుమయా విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడు చేతు మోగుమయా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతు ప్రోవుమయా విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడు చేతు మోగుమయా వేగ వేగ ప్రోవుమయా ఏకదంత మేలుమయా వేగ వేగ బ్రోవుమయా వేగదంత మేలుమయా వేగ వేగ బ్రోవుమయా ఏకదంత మేలుమయా వేగ వేగ బ్రోవుమయా వేగదంత మేలుమయా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా విఘ్నరాయ విఘ్నహరణ అగ్రజుండవో దేవా విఘ్నరాయ విఘ్నహరణ ఆగ్రజుండవో దేవా విఘ్నరాయ విఘ్నహరణ అగ్రజుండవో దేవా భాద్రపద శుద్ధ చవితి భక్తి మీర గొలిచెదాము 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 నాగవాసులైన మీకు నమ్మి మ్రొక్కులిడవ వలయు నాగవాసులైన నీకు నమ్మి మొక్కులిడవలెను నాగవాసులైన మీకు నమ్మి మ్రొక్కులిడవ వలయు నాగవాసులైన నీకు నమ్మి మొక్కులిడవలెను రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకటరమణయనుచు రాజ వెంకటరమణయనుచు రాజ వెంకటరమణయనుచు విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతు ప్రోభుమయా ఉడుములు ఉండ్రాళ్ళు నీకు కడుపు నిండ నిడదమయ్యా ఉడుములు ఉండ్రాళ్ళు నీకు కడుపు నిండ నిడదమయ్యా కడుపు నిండ నిడదము మా ఇడుమలు తొలగించుమయా కడుపు నిండ నిడదము మా ఇడుమలు తొలగించుమయా
శరణు ఇప్పుడే చేతు బ్రోవుమయా ఇప్పుడే చేతు బ్రోవుమయా పావన రంగా ఓ పండారి నాదరార జీవన రంగా ఓ పండారి నాదరార జీవన రంగా విద్యాల గురుడావు విఘ్నేశ్వరుండావు విద్యాల గురుడావు విఘ్నేశ్వరుండావు సాంబావి నిన్ను గొలుతూ సకల మోక్షములిమ్ము పావన రంగా యో పండారి నాదరార జీవన రంగా తల్లిదండ్రులను గొలుతూ దైవాలనే గొలతూ తల్లిదండ్రులను గొలుతూ దైవాలనే గొలతూ ముందుగా నేను గొలుతూ ముద్దుల సారంగా పావన యో పండారి నాదరార జీవన రంగా బాలకృష్ణయ మా బాధలు నివారణ చేయు బాలకృష్ణయ మా బాధలు నివారణ చేయు బాలకృష్ణయ మా బాధలు నివారణ చేయు బాలకృష్ణయ నాడు తలువ బాలకము నేడు తలతు నీ నామము నాడు కొలువ బాలకులము నేడు తలతు నీ నామము భవభంజన భాగ్యశాలి బాధ తీర్చు భవహరణ పావన రంగా ఓ పండారి నాదరార జీవన రంగా ఈ సంసారములో నా ఈదుట మాతరమౌనా ఈ సంసారములో నా ఈదుట మాతరమౌనా వేరు దాట మార్గమేదు వేగమే చూపుమయా యో పండారి నాదరార జీవన రంగా महाराज की జగమత్తడి పోచమ్మ జగములేలే తల్లివమ్మ జగమత్తడి పోచమ్మ జగములేలే తల్లివమ్మ జగమత్తడి పోచమ్మ జగములేలే తల్లివమ్మ జగమత్తడి పోచమ్మ జగములేలే తల్లివమ్మ తారివమ్మ శివనారి బిడ్డవమ్మ సిత్తా సిత్తారివమ్మ శివనారి బిడ్డవమ్మ సిత్తా సిత్తారివమ్మ శివనారి బిడ్డవమ్మ సిత్తా సిత్తారివమ్మ శివనారి బిడ్డవమ్మ శివనారి బిడ్డవమ్మ శివనారి బిడ్డవమ్మ నీ చిత్రము తెలియుటకు నేనెంతటి వారమమ్మ ముదయ్యటకు మేమెంతటి వారవమ్మ నీ చిత్రము తెలియుటకు
లోకులకు నీవు లేని కష్టాలు వెడితివమ్మ లోకులకు నువ్వు లేని కష్టాలు వెడితివమ్మ జగమత్తడి పోషమ్మ జగములేలే తల్లివమ్మ జగమాతడి పోచమ్మ జగములేల తల్లివమ్మ వారము నాడు ఆదివారము నాడు వారము నాడు ఆదివారము నాడు కోరి కొబ్బరికాయలు కొల్లలుగా గొడుదురమ్మ కోరి కొబ్బరికాయలు కొల్లలుగా ఆ కొడుతువమ్మ కొల్లలుగా గొడుదురమ్మ కొల్లలుగా కొడుతురమ్మ కొల్లలుగా గొడుదురమ్మ కొల్లలుగా కొడుతురమ్మ జగమత్తడి పోషమ్మ జగములేలే తల్లివమ్మ జగమాతడి పోచమ్మ జగములేల తల్లివమ్మ వారము నాడు బేస్తవారము నాడు వారము నాడు బేస్తవారము నాడు యాట పిల్లలతోని కావడి కుండలతోని ఆట పిల్లలతోటి కావడి కుండలతోటి కావడి కుండలతోని కావడి కుండలతోటి కావడి కుండలతోని నీ వద్ద కస్తురమ్మ కావడి కుండలతోటి నీ వద్ద కస్తువమ్మ నీ వద్ద కస్తురమ్మ నీ వద్ద కస్తువమ్మ సిన్ని సిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ చిన్ని చిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ సిన్ని సిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ చిన్ని చిన్ని రాట్నాలు సిల్లుల కుండాలమ్మ చిన్ని చిన్ని చిలుకలమ్మ చిత్రమైన బొమ్మలమ్మ చిన్ని చిన్ని చిలుకలమ్మ చిత్రమైన బొమ్మలమ్మ ఆ చిత్రమైన బొమ్మలమ్మ చిత్రమైన బొమ్మలమ్మ ఆ చిత్రమైన బొమ్మలమ్మ చిత్రమైన బొమ్మలమ్మ జగమత్తడి పోషమ్మ జగములేలే తల్లివమ్మ జగమాతడి పోచమ్మ జగములేల తల్లివమ్మ ఓ సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీవే సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీకే. ఓ సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీవే సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీకే. నీ కుమరుల మమ్మ కొని ఆడగలేమా నీ కుమరుల మమ్మ కొని ఆడగలేమా నీ దాసుల మమ్మ దరి చేర్చు మాయమ్మ నీ దాసుల మమ్మ దరి చేర్చు మాయమ్మ నే వేడి వేడి వేసారితి వేదిని కరుణారాధేలమ పైన నే వేడి వేడి వేసారితి వేదిని కరుణారాధేలమ పైన నీ కుమరుల మమ్మ కొని ఆడగలేమా నీ దాసుల మమ్మ దరి చేర్చు మాయమ్మ నీ దాసుల మమ్మ దరి చేర్చు మాయమ్మ ఓ సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీవే సత్యమైన తులసి మమ్మేలగరావా నా బాధలు నీవే. ఓ సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీవే ఓ సత్యమైన తులసి మమ్మేలగరావా మా భారము నీవే. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ की जय। जय बोलो पवन सुता हनुमान की जय। जय बोलो शंकर भगवान की जय।
అయోధ్యాపురి సేవకుడను నా నామము బుడ్డర కానును అయోధ్యాపురి సేవకుడను నా నామము బుడ్డర కానురా అయోధ్యాపురి సేవకుడను నా నామము బుడ్డర కానును అయోధ్యాపురి సేవకుడను నా నామము బుడ్డర కానురా విమల కమల భోగము సుశీల ముగ్గురు నాదగు భార్యలు విమల కమల భోగము సుశీల ముగ్గురు నాదగు భార్యలురా విమల కమల భోగము సుశీల ముగ్గురు నాదగు భార్యలురా విమల కమల భోగము సుశీల ముగ్గురు నాదగు భార్యలురా హసేను హుసేను మహమ్మదు అంకుశు నలుగురు నాదు కుమారులురా హసేను హుసేను నలుగురు నాదు కుమారులురా హసేను హుసేను మహమ్మదు అంకుశు నలుగురు నాదు కుమారులురా హసేను హుసేను మహమ్మదు నలుగురు నాదు కుమారులురా ముగ్గురు భార్యలు ముదముతనుండగా తాళ్ళగడ్డ నేనేలితిరా ముగ్గురు భార్యలు ముదముద ఉండగా తాళ్ళగడ్డనే ఏలితిరా ముగ్గురు భార్యలు ముదముతనుండగా తాళ్ళగడ్డ నేనేలితిరా ముగ్గురు భార్యలు ముదముద ఉండగా తాళ్ళగడ్డనే ఏలితిరా తాళ్ళగడ్డ తా బదలైతే ఈదుల గడ్డ నేలెదరా తాళ్ళగడ్డ తా మొదలైతే ఈదుల గడ్డ ఏలిదరా తాళ్ళగడ్డ తా బదలైతే ఈదుల గడ్డ నేలెదరా తాళ్ళగడ్డ తా మొదలైతే ఈదుల గడ్డ ఏలిదరా ఈదుల గడ్డ ఇటు అటు అయితే ఈదుల గడ్డ ఇటు అటు అయితే బ్రాండ్ షాపు నేలెదరా ఈదుల గడ్డ ఇటువంటి అయితే బ్రాండ్ షాపు ఏలిదరా బ్రాండ్ షాపు నేలెదరా బ్రాండ్ షాపు ఏలిదరా అరే తోకల్లారుగా ఏ గడబెడ కొనాయ్ అరే నిన్న నిన్న ఎవరో వచ్చిర్రు నాకు ఏది చక్కగా చెప్పలేదు అచ్చా ఇది రావు బెట్ట ఇది రావు ఇది రామాయణం ఇది రెండవ రోజు ఇవాళ ఎవరెవరు వస్తారు బేట అంటే గుహుడు సరళ వాళ్ళు వస్తారు ఇంకా వస్తారు రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళు ముగ్గురు వస్తారు ఇంకా ఎవరు వస్తారో బీక్ పారాయ్ నాది బీక్తావు నువ్వు ఏయ్ నాది ఉన్నది బాగా లోడు చేసి పెట్టిన మొత్తం తూట్లు కావాలి నాది పెద్దగా ఉన్నది ఇది నిండి పెట్టిన సరే ఒక డాన్స్ ఉంటుంది చక్కటి డాన్సు అది అయిపోయిన తర్వాత పాత్రలు తీసుకుందాము ఒకసారి గట్టిగా చప్పట్లు పాపకు డ్యాన్స్ ఉన్నది కూచిపూడి నాట్యం కొండ చిన్మయశ్రీ పాప
రామలక్ష్మణులు వస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. చేతులు ఉన్న వాళ్ళు అయితే కొట్టుర్రి, చేతులు లేకుండా సపరేట్ మా గట్టిగా కొట్టండి. బోలో బోనస్ హనుమానికి. ఓ అయోధ్యపురవాసులారా, మా తండ్రి గారైన దశరథ మహారాజు మా తల్లి కైకాదేవికి మమ్మల్ని 14 సంవత్సరములు అరణ్యవాసం పంపటానికి వాక్కు నొసంగినాడైనాడు. మా తండ్రి ఆజ్ఞను తప్పకుండా మేము 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తున్నాము. మేము చిన్నప్పటి నుండి మీ కళ్ళ ముందు ఈ అయోధ్యపురంలో తిరిగినాము. మీ జ్ఞాపకాలన్నీ మోసుకుంటూ 14 సంవత్సరాలు మీరు మా హృదయంలో ఉంటారని వేడుకుంటూ, అయోధ్యాపురవాసులారా మేము పోయి వచ్చెదమయ్యలారా. పురవాసులారా
తల్లులారా చంద్ర మహారాజుకి జై. ఓ తల్లులారా, మేము 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తున్నాను, మాకు సెలవు సగండి. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను. స్వామి, ఈ యొక్క అయోధ్య వదిలిపెట్టి మీరు అరణ్యవాసం వెళ్ళిపోతున్నారు తండ్రి. నేను కూడా మీతో వస్తాను నాయన. మీరు లేని ఈ అయోధ్యలో నేనెందుకు తండ్రి? నీ పాద సేవ చేసుకుంటాను, నీ ఎమ్మడి నేను వస్తాను తండ్రి. సేవక, నా తమ్ముడైన భరతుడు రాజు అవుతున్నాడు, నాలాగే నేను చూసుకుంటాడు, నా మాట విను సేవక. నేను భరతుని దగ్గర ఉండేవాడను కాను, నీ పాద సేవకై ఎక్కడికైనా నేను వస్తాను తండ్రి. వద్దు సేవక, మాతో వచ్చిన తర్వాత కష్టములు పడదు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను మీ వెంటనే వస్తా, మీ పాద సేవనే చేసుకుంటూ ఉంటా. కానీ నేను ఇక్కడ ఈ అయోధ్యలో, మీరు లేని అయోధ్యలో నేను ఉండయ్యా, పోతాను ఇక. అదే వేసుకో. ఏడా మా అయోధ్య రాములు లేకుండా నేను అయోధ్యలో ఉండా. నేను నీ దగ్గర ఉండేటోని కాదు, నీ సేవ చేసేటోని కాదు. అట్లయితే రామలక్ష్మణుడు అలాగే అంటే ఆభరణాలన్నీ తీసుకుంటే నువ్వు అలాగే వెళ్ళదలుచుకుంటే నీ ఒంటి మీద వస్త్రం ఇవేమన్నా నీ అనుకుంటానవా? మాయ కదా. మా అత్తగారు పెళ్లికి పెట్టిరు నాకు. ఆ ఒంటి మీద వస్త్రాలన్నీ మాయ. అగో మా అత్తగారు ఇచ్చిరంటే, మా అత్త నాకు పెద్దవర గద్దె కాడ కూర్చుంటే పెట్టింది. సేవక, నువ్వు ఇక్కడనే ఉండము అయోధ్యలో. నేను నీ దగ్గర ఉండేటోని కాదు, నీ సేవ చేసేటోని కాదు. నేను మా రాముల వారితోటి పోతా, నేను ఆయన సేవ చేసుకుంటూనే ఉంటా. కనుక ఇక్కడ నేను ఉండా. రాముల వారి ఆభరణాలన్నీ తీసుకుంటుంది కదా, నువ్వు వారితో వెళ్ళాలనుకుంటే నీ ఒంటి వీధి వస్త్రములన్నీ ఇక్కడ తీసి వెళ్ళము. ఎవరు? నువ్వేమైనా గుర్తించినావా నాకు? అవి వస్త్రాలు మాయ కదా. నీ ఎక్కడి? నాకు మా అత్త పెద్దవర గద్దె కాడ పెట్టింది, నాకు కూర్చుండ పెట్టి. మీ అత్త పెద్దవారి కథ కాడ. అగా మా అత్త పెద్దవరం చేసుకుంటే నువ్వు పెద్దవర గద్దె కానే గద్దె ముందర కూర్చుండే పెట్టి ఒక్కటొక్కటి పెట్టింది. ఎరికేనా? ఎన్ని పెట్టింది మీ అగో అత్త? నాకు ఈ డ్రెస్ నాకు మా అత్త పెట్టింది. అది నేను మొన్ననే కుట్టింది. అవర్రో సోకు దూర గుడ్డోడు అంటే 2 గంటలు ఇవ్వకుండా నేను ఇట్లా నువ్వు పెట్టినట. అవర్రో సోకరాటుకు ముఖం బీరాకన్నట్టు. ఆ వస్త్రాలన్నీ మాయే కదా. ఏంటిది? అవన్నీ మాయే. నేను నువ్వు తినే తిండి మాదే, పరివాతమ్మంటావా? నువ్వు తొడిగిన వస్త్రాలు మాయే. ఇగో నాది మీది వీకిస్తాను. ఇగో తీసుకో. నీ ఒంటి మీద వస్త్రాలండి సేవక. ఏంటి వస్త్రాలండి బరివాత వల్ల? బరివాత పోతే దొంగని కొడతారు కాదే బాబా. అయోధ్యలోనే ఉండము. ఇగో నా కోటిత్తా, కోటిత్తా పో, నాకు కోటి. ఇగో నాది వీకి ఇస్తానప్ప. పోవాలనుకుంటే ఉంచుకోము. అగో ఇచ్చినా కదా, ఇంకేంది? ఇంకా తీయము. ఏంటిది? వస్త్రాలు ఇంకెక్కడ ఉన్నాయి బాబా? ఇది ఒక్కటే ఉన్నది మార్చాను. ఇది ఒక్కటే మెయింటైన్ చేస్తాను నేను అన్నిట్లల్లా. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. పోతే వనిత ఇది కూడా ఇచ్చాడేనా? ఇది కూడా ఇచ్చాడేనా? రారి సేవక ఇంకా ఉన్నాయి. ఏంటి? వస్త్రములు గది కుట్టించిన అన్న ఒక ముచ్చట మంచిగా సంబరం అనిపించింది. నీది నీకు ఇచ్చేసిన. నీది నీకు ఇచ్చినా లేదా? చెప్ప ఉత్త మెడలు ఉప్తావు. మొన్న సంక్రాంతికి ఉట్టింది కదా. నువ్వా? అవును. సంకురాత్రికి నువ్వు నాకు బట్టలు పెట్టినావా? పెట్టినావా నువ్వు నాకు బట్టలు గుట్టించిన? మరి పెట్టినా ఇంటివి ఒక్కటేసారి. సంక్రాంతి పండుగకు 2 జతలు గుట్టించిన. నువ్వా? నేను. అంతే. నాకు నా పిల్లలకి ఇద్దరికి పెట్టినావా? తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. ప్లీజ్ వస్త్రములు అన్ని తీసి లేకుంటే అయోధ్యలోనే ఉండుము. నీ బాచనా? అయోధ్యలోనే ఉండుము. నేనెందుకు ఉండకుంటే తీయము. ఏ సేవక, వస్త్రములు మొత్తము తీయమన్నా.
పరివాత పోతే ఎట్లా ఏమన్నా పాడబడి ఉంటుంది ఇక మా ఊళ్ళో బొచ్చు లేచిన కుక్కలు ఉన్నాయి. గవ్వే ఏమన్నా అంటే నేను ఇస్తలేను ఇక అద్దు తీ అయితే ఉండు. అబ్బా ప్లీజ్ అద్దు ఉండుము సేవక, ప్లీజ్. ఇంకా 10 జతలు గుట్టిస్తా ఇక్కడ ఉంటే. నువ్వా? అవును. ఒక్క గింత గదేదో చెప్పు అంటే అది కూడా చెప్పలేదు ఇది వరకు. అది ఏషం మీద ఎట్లా చెప్తారా సేవక? ఏషం ఇడవాలి కదా. నేను ఏషం ఎక్కడిది, నాది ఒరిజినల్ ఇది. పట్టుకుంటావా? సేవక ఇంకా పాయింట్ ఇప్పుము. భయపడతావే మామ, భయపడతావు బాగా నచ్చిగా తెర్రైతావు, అచ్చిగా తెర్రైతావు నీ బాంచను. కిందిది అందామా? ఇప్పుము సేవక. మీది చాలు పాయింట్ ఇప్పుము. ఇగో కిందిది నాకు, మీది నీకు. ఇక ఇక నుంచి అంతే. కిందిది నాకు, మీది నీకు. ఇంకేంది? ఇప్పుము సేవక. హలో అంటారు బాంచను, భయపడతట్టున్నారు వాళ్ళు. హలో హలో చెక్. హలో 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 ఉండు అయోధ్యలే. హలో చెక్. హలో సేవక ఇంకా ఉన్నాయి. హలో అయోధ్యలో ఉండాలనుకుంటే ఉంచుకోము, ఇంతకంటే కొత్తవి గుట్టిస్తా. పోవాలనుకుంటే వస్త్రములు మొత్తము తీసేళ్ళము. నేను రామచంద్రునే నార వస్త్రములు కట్టిత్తి, నువ్వెంతరా? వాళ్ళకన్నమే ఉన్నాయి కానీ నాకు ఆయించలేదా మామ. కిందిది ఒక్కటే ఉన్నది బాంచను. భయపడతావు, భయపడతావు. ఇప్పుడు సేవక ఉండు, ఇక్కడనే ఉండు. ఉండు, 2 తాళ్ళు ఎక్కుతాను నేను. ఉండు ఇక్కడనే, లేకుంటే ఇప్పుడు అటు చూడు, నువ్వు అటు చూడు అంటే అబ్బో నీ మాడు పొగ మీ పొందారా తెప్పో దోషిడి అంటావు. అని దానే బాయ్. సేవక ఇంకా ఉన్నాయి. ఇంకా కనబడతానా నీకు? నీ కళ్ళకి ఇంకా కనబడతానా? టీ షర్ట్ ఇంకా కనబడతానా అంట? సెట్ మొన్ననే కొన్నా టీ షర్ట్. రాగపురంలోనే ఇజ్జత్ దిద్దాం అనుకుంటానా మరి? అట్లా కాదు ఉండు, నాకు తొవ్వలేకుండా చేస్తావా? ఉండు సేవక, ఇక్కడనే ఉండు.
ఇక పోయిరమ్ము సేవక. ఇంకేమన్నా ఇప్పాలా మార్చారు ఆఖరి పువ్వన్న ఇప్పుతాయా ఇక పోయిరమ్ము. నువ్వు బహు పుణ్యాత్రాలు బాబా. ఏదో పెట్టే తల్లివే కానీ పెద్ద నెలుగు చెట్ట వచ్చింది అన్నట్టు మార్చాను. నువ్వు బహు పుణ్యాత్రాలు. ఇక తీసుకొని పోతావు నాయి మొత్తం ముళ్ళ కట్టుకొని పోయిగా. ఇవి నాకెందుకురా? ఇవి అన్ని ముళ్ళ కట్టుకొని నా అన్ని ముళ్ళ కట్టుకొని పోయిగా. ఇవి నాకెందుకురా? మరి ఏమిటికి ఇడిపించుకున్నావు నాయి? నువ్వు వాళ్ళెంబడి పోతానని ఎందుకు? ఒక్కటొక్కటి మొత్తం మీకు ఇచ్చుకున్నావు నాయి. నువ్వు వాళ్ళెంబడి పోతానన్నావు కనుక తీపిచ్చిన. అవును, నాకు ఒక్కటాన్ని ఉంచినావు ఇక. శ్రీరాముడు ఇస్తాడు. మొత్తం సాపు చేసినావు నా ఇది అన్ని. ఆ రామచంద్రుడు ఇస్తాడు నారవస్త్రములు ధరించు. ఇక సరే మరి పోయిరా. చేస్తావా నువ్వు? నేను వేయాలా కాలువకి అయిపో. కాలువక సీతా లక్ష్మణ శీఘ్రముగాను, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవనవాసము, నీతి తోడవనవాసమునకును, నీతి తోడవనవాసమునకును, కైకవరము చేకాననకే గగా, కైకవరమునే కాగనకే గగ, కైకవరము చేకాననకే గగా, కైకవరము చే కాగనకే గగ, కనబడుతున్నది గంగా నదియు, కనబడుతున్నది గంగా నదియు, కనబడుతున్నది గంగా నదియు, కనబడుతున్నది గంగా నదియు, అందుల జలముల స్నానము చేసి, అందున జనముల స్నానము చేసి, అందుల జలమున స్నానము చేసి, అందున జలముల స్నానము చేసి, పొంగుతు పోదాం పొలతిర మనము, పొంగుతు పోదాం పొలతిర మనము, పొంగుతు పోదాం పొలతిర మనము, పొంగుతు పోదాం పొలతిర మనము, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవనవాసమునకును, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవనవాసమునకును, జై జై రామ జానకి రామ, 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 ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన నామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ, పావన నామ పట్టాభిరామ, పావన రామ పట్టాభిరామ, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవనవాసమునకును, సీతా లక్ష్మణ శీఘ్రముగాను, నీతి తోడవనవాసమునకును, సఖీ సీత, చిన్మయి, సహోదర లక్ష్మణ, అటు చూస్తున్నావా? ఆ గంగా నది ఎంత అందంగా ప్రవహించినాడో చూడు. లక్ష్మణ, ఆ గంగా నదిని చూడు ఎంత ప్రశాంతంగా ప్రయాణిస్తుందో. అక్కడికి వేషం ఇస్తావు కదా ఫోటోలు దిగినాక. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, 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 కనుగొంటివా జానకి గంగ నది, కనుగొంటివా జానకి ఈ గంగ నది, కనుగొంటివా జానకి
सीतारामचंद्र महाराज की तनसुत हनुमान की बोलो शंकर महाराज की गुहुड नेటి వాడను నేను బహుగుణ సంపన్నుడరా అయ్యో గుహుడ నేటి వాడను నేను బహుగుణ సంపన్నుడరా ఆ మహి తెలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడను అయ్యో మహి తెలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడను ఏ వేలను గంగలోన నావ నడుపుతుంటిదిరా ఏ వేలను గంగలోన నావ నడుపుతుంటిదిరా జీవనాధారమిదే చింతలేక బతికితిరా జీవనాధారమిదే చింతలేక బతికితిరా సరళగు నాదు భార్య సాధి శిరోమణిరా సరళగు నాదు భార్య సాధి శిరోమణిరా ధరణి మసుర బాధ పౌలి ధవలాంగుని నంబితిరా అయ్యో ధరణి మసుర బాధ పౌలి ధవలాంగుని నంబితిరా ఆ గుహుడ నేటి వాడను నేను బహుగుణ సంపన్నుడరా హలో అయ్యా ఒక్క నిమిషం నువ్వు అదే ఆ. మూడు వాయిన నీది అయినాకనే శ్రీ రాజా గంగా నదిలో గణితమే నే గనుండరా నే గుహుండరా గంగా నదిలో గణితమే నే గనుండరా నే గుహుండరా గంగా నదిలో గణితమే నే గహుండరా నే గుహుండరా గంగా నదిలో గణితమే నే గనుండరా నే గుహుండరా బాపర గున్నల వట్టుట కష్టం బాపర గున్నల వట్టుట కష్టం దొడ్డు మొట్టలు దొరుకుట కష్టం ఉలిసె కొక్కులను ఊపుట కష్టం బండమయ్యలను వట్టుట కష్టం బండమయ్యలను వట్టుట కష్టం గంగా నదిలో గణితమే నే గనుండరా నే గుహుండరా దొడ్డు మొట్టలను దొరగారికిచ్చేదా బాపెర గున్నల పటేళ్ళకిచ్చేదా ఉలిసె కొక్కులను ఊళ్ళోళ్ళకిచ్చేదా బండ మొయ్యలను బావన్లకిచ్చేదా కొర్ర మట్టలను కోమట్లకిచ్చేదా కొంచె కొనండి కొసరైతయ్యా ఎట్లయిన పోతా ఎములాడంగడి గంగా నదిలో గణితమే నే గనుండరా నే గుహుండరా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా
బతికేమురా కొర్ర మొట్టలమ్ముకొని బతికేమురా కోరి జలముల మెదిలే వారామురా కొర్ర మొట్టలమ్ముకొని వారామురా మల వంటి నీళ్ళల్లో మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా మల వంటి నీళ్ళల్లో మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా అయితే నాకు అట్టని చెప్పుకుంటున్నా బాధ చెప్పుకుంటే రారాదు. అయ్యో నీకేమవుతుంది నేనున్నా కానీ గీ లెవెల్లోకి ఇప్పుడే. అయితే నాదేం చెప్పుకోవాలి పిల్లగా, నేనేం చెప్పుకోవాలి? ఇదే ఎండాకాలం దినం అయితే 100 రోజుల పని 100 రోజుల పని పెట్టిండు. ఇక ఏం చేయాలి? మంచిగా 100 రోజుల పనికి పోతున్నాం. ఎర్రటి ఎండాకాలం దినం ఏప్రిల్ మాసం. ఇక ఏప్రిల్ ఎట్లా కొడతాయి ఎండలు, బగబగలు ఆడతాయి. నీకు ఎరికే 100 రోజుల పనికి పోతానవా? నువ్వు పోతావు. ఇక నేను అట్లనే పెళ్ళానే తీసుకున్నా. ఎండాకాలం దినము 100 రోజుల పనికి పోయినా. పనికి వేటాలకు పిల్లగా ఏమైంది, మస్తు దూపగా వచ్చింది, ఎర్రటెండగా వచ్చే. మళ్ళా ఆయన వచ్చి ఇంతింత లోతు పొక్కదోడు అంటాడు. ఆయనకు లోతుగానే ఉండాలన్నట పొక్క. ఆ పొక్కదోడు అంటే తవ్వి నోరు నాలుకెండకపోతుంది, సొరగుంజుకపోతుంది అనుకో. ఇక ఏం చేయాలి? దూపు అవుతుంది అన్న గడ్డపారాడం అదే వేసిన. ఈయన నీళ్ళు తాగత్తా అని చెట్టు నీడకి వచ్చిన పిల్లగా. చెట్టు నీడకి వచ్చేటాళ్ళకి ఇతన్ని నీళ్లు తాగిన. ఇక బాగా అలిస్ట్ అయిందని ఆడ జరిసేపు కూల పడ్డా. మళ్ళీ ఆయనది లోతు తవ్వాలి కదా, మళ్ళా మరి తవ్వడిచ్చిన కాడ తంగెళ్ళు వీకుమన్నా పీకాలి. అవి రాకుంటే నీళ్ళు పోసి అటు ఇటు ఊపైన పీకాలి. పీకుతావు నువ్వు పీకున్నావు అనివేనా. ఇక పోయిన పిల్లగా పోయేటాళ్ళకు నేను నా గడ్డపారను పట్టుకొని ఇట్లా చూసిన. తోడు బగ్గు అన్నదా, ఘోరమైన జ్వరం వచ్చింది నా గడ్డపారకు. జ్వరం వచ్చేటాళ్ళకు నా పానం తడుక్కుమన్నది. అది లేకుంటే నాకు బతుకులేదు. నేను బంటాలు తీయబోతా, బాయిలు తవ్వబోతా, 100 రోజుల పనికి అదే పట్టుకొని పోతా. అది లేనిది నాకు పూట గడవది. అదే జీవనాధారం. గడ్డపార లేకుంటే నా గడ్డపారకు జ్వరం వచ్చింది. నేనేం చేయాలని అనుకున్నా. మెల్లగా నా దగ్గర తువ్వాల గుడ్డు ఉండే. ఇంత గడ్డపారకు నా జ్వరం, గడ్డపారకు గింత జ్వరం వచ్చే అనుకొని మంచిగా గడ్డపారను పట్టుకొని ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేడే, సువాస దగ్గరికి పోయిండే. సువాస దగ్గరికి నీకు అన్నిరికే రేవుగాల్లోనివే. సువాస దగ్గరికి పోయిండే. ఇక సువాస దగ్గరికి పోయేటాళ్ళకు గడ్డపార చేతిలో పెట్టిన. డాక్టర్ సాబు నీ దయబాంచను, అది లేకుంటే నాకు బతికెళ్ళది. నా గడ్డపారకు క్షణంలో జ్వరం తక్కువ కావాలి. మళ్ళీ తెల్లారులు నేర్పితే నేను దాన్ని చూసుకొని పని చేయాలి. ఏదైనా మంచిగా నా గడ్డపారకు జ్వరం తక్కువ కావాలని నేను అన్నా. అన్నట్టు వాళ్ళకు ఏం సాహెబు నువ్వెందుకు పికర్ పడతాను? నీ గడ్డపారకు అరగంటలో నేను జ్వరం తక్కువ చేస్తా పో, నువ్వు బాధపడకు అని అన్నాడు. అట్లా కూర్చోమ్మని అన్న వల్లే ఇక నాకు నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిన వల్ల నేను ఆడ కూర్చున్నా. ఆయన తీసుకున్నాడు. పెద్ద హౌస్గా ఇట్టున్నది పిల్లగా, పెద్ద హౌస్గా ఇట్టున్నది ఆయనకి ఇడికి. ఆ హౌస్ కాడికి తీసుకుపోయి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాడు. మరి దెబ్బన నాకు ఇంట్లో ఏమన్నా అయితే ప్రాబ్లం అయితే నేను చేయాలి కదా, మళ్ళా నేర్చుకుంటాను అన్న. ఆడ కిటికీలకి వెళ్ళి చూస్తా అంటే గడ్డపారం తీసుకుపోయిండు. హౌజులు వేసినాక అరగంటకు తీసిండు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు. చేతిలో పెట్టిన వల్ల చల్ల పడ్డది. నాకు గడ్డపరకు జ్వరం దిగింది. మొత్తం తక్కువ అయింది నా గడ్డపర. చల్ల పడ్డాడు. నా గడ్డపరకు చల్లబడ్డదిగా. నా గడ్డపర చల్లబడ్డం వల్లే డాక్టర్ సాబు నా పానం వస్తుంది, నా బంగారం వస్తుంది, గడ్డపారకు జ్వరం తక్కువ చేసినావు. ఇది ఏబట్టిన ఆధారం. నీకు ఎంత కావాలో చెప్పు అంటే నీకు నేను అందరి దగ్గర అయితే ఎక్కువ తీసుకుంది కానీ సాహెబు నువ్వు 500 ఇస్తే చాలు అని అన్నాడు. 500 ఎంత? 500 లెక్క ఎంత అన్న? కట్టలకెళ్ళి పీకిన 500 చేతిలో పెట్టిన. ఖుషితోటి 500 చేతిలో పెట్టిన. ఇంటికి వచ్చిన అట్లా ఇట్లా 15-20 రోజులు అయింది పిల్లగా. ఇంటికి వచ్చిన 15-20 రోజులకు మళ్ళీ నా పెళ్ళానికి చలి జ్వరం వచ్చింది. ఇట్లా ముట్టుకుంటే బగ్గుమంటుంది నా పెళ్ళానికి. అయ్యో భగవంతా,
నా గడ్డపారకు జ్వరం వస్తేనే మొన్న 500 పెడితే నా పెళ్ళానికి జ్వరం వచ్చే ఏం చేయాలి అనుకున్నా ఎట్లయినా మంచిదే నాకు ఆ రోజు డాక్టర్ సాబ్ చేయగానే చూడరే సుత్తి మళ్ళీ నేను 500 ఎట్లా ఖర్చు పెడతా నేను నేర్చుకుంటే జ్వరం తక్కువ ముచ్చట అనుకున్నా నా పిల్లల దగ్గరికి వచ్చిన 2 కాళ్ళకు తాడు కట్టిన వెనుకకు 2 చేతులు కట్టిన మంచిగా ఇక కాళ్ళకు చేతాడు కట్టిన బాయిలేసింది ఇక బాయిలేసిగా ఆయన అరగంటే ఉంచిండు నేను గంట ఉంచుతా ఏం పోతాంది నా నా పిల్లలకి జ్వరం తక్కువగా 500 అవుతాయి నా పిల్లలకి జ్వరం తక్కువ కావాలి ఆయన అరగంటే ఉంచిండు నేను గంట ఉంచుతా తప్పేమవుతుంది ఇంకా చెప్పడం తక్కువ అవుతుంది ఇక రాకుంటుంటుంది అనుకున్న మంచిగా కాళ్ళకు చేతాడు కట్టిన బాయిలేసిగా గంటకు పోయి చూస్తా అనుకున్నా ఇంకా జరిసేపు ఉంచుతా ఏమైతుంది అనుకున్న 2 గంటలన్నర ఉంచిండే 2 గంటలన్నరకు ఇష్టాలకు బుడుగు అని అప్పటికి బుడుగలు వస్తాయి జ్వరం జారుతాందిగా నా పిల్లాడికి జ్వరం జారుతాందిగా నేను చూసుకుంటూనే ఉన్నా మిల్ల షేదినిగా 2:30 గంటలకు షేదటాళ్ళకు నా అమ్మ పండ్లు ఇచ్చింది కళ్ళు పూసిందే అయ్యా చూసాళ్లకు నేను అది బట్టి చూసినా ఇది బట్టి చూసినా ఎక్కడ ఏది బట్టి చూసినా ఏమి లేదు కాగాలతి ఉలుకు లేదు పలుకు లేదు గట్ల 5 పిల్లగా నేను ఎవరో శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా కోరి జలముల మెదిలే వారామురా కొర్ర మొట్టలమ్ముకొని బతికేమురా 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 మొల వంటి నీళ్ళల్ల మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా మున వంటి నీళ్ళల్ల మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా మొల వంటి నీళ్ళల్ల మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా మున వంటి నీళ్ళల్ల మొగ్గాల వల వేసి మోపేడు సాపాలు గుంజేమురా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా వారామురా బెస్త వారామురా మేము కోరి జలముల మెదిలే వారామురా వాడవాడలు మేము తిరిగేమురా వట్టి సాపలమ్ముకొని బతికేమురా వాడవాడ మేము తిరిగేమురా వట్టి సాపలమ్ముకొని బతికేమురా వాడవాడలు మేము తిరిగేమురా వట్టి సాపలమ్ముకొని బతికేమురా వాడవాడ మేము తిరిగేమురా వట్టి సాపలమ్ముకొని బతికేమురా సలలితముగ పెద్ద జలసాగరం బట్టి వల నొప్పగా నందు మెదిలేమురా సలలిత దొరక్క జలసాగరం బట్టి వల నొప్పగా నందు మెదిలేమురా సలలితముగ పెద్ద జలసాగరం బట్టి వల నొప్పగా నందు మెదిలేమురా సలలితమునక్క జలసాగరం బట్టి వల నొప్పగా నందు మెదిలేమురా వారామురా బెస్త వారామురా మేము ఆడవాడలు మేము తిరిగేమురా వారామురా బెస్త వారామురా మేము వాడవాడలు తిరిగారామురా ఊరు మేము తిరిగేమురా ఉల్సె కొక్కులమ్ముకొని బతికేమురా ఊరు మేము తిరిగేమురా ఉల్స కొక్కులమ్ముకొని బతికేమురా ఓ సరళ ఎక్కడుంటివే పొద్దుపోతున్నది ఆకలి అవుతున్నది తొందర రావు పనం పోదాం ఆగే అన్నే నిల్లాడు నువ్వు ఏం చెప్తలేవు నీ పేరేం పేరే నా పేరా నా పేరు గుహుడు అంటారు గృహుడు అని అంటారా గుహుడు నీ పేరు గృహుడు అంటారా ఇది ఎక్కడనే మరి ఇక్కడనే నావ నడుపుకుంటా గంగనది చచ్చిపోయే వాళ్ళు ఆగే బాబా గంగోటికే ఉంటావా గంగోటికే ఎప్పటికి గంగోటికే ఉంచుతారా అయితే నీ పెయిన్లు అయిందా అయింది ఏం పేరు సరళ అరే మనకు దగ్గర ఉన్నట్టున్నది కదా మనం అన్నదమ్ములమే అయితే మనకు దగ్గర వరుసే అయ్యో దగ్గర వరుసే ఇక రా అయ్యో ఇప్పుడు మీ ఆవిడ ఎటు అయింది అనుకుంటాను సాపలమ్మరా నువ్వేంది ఆమెకి ఇప్పుడు ఏడత్తది రాదే ఆగో ఇక మన కోమట్ల రమణ దగ్గరికి పోయింది కోమట్ల రమణకు రాకిస్తాంది మొత్తం ఆడ మంచిగా కూర్చున్నది రాకుడు మా సర్లు అసలు కాదు అది అమ్మతోనే అసలు కాదు మా సర్లు నువ్వు పిలుస్తావనే వాళ్ళ పిలిచిన వస్తుంది
మళ్ళా వీలు అత్తంది వీలు సరేలే రావే ఓ సరే రాయి రాయ 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 ఎందుకే ఏమన్నా వేసి వచ్చినా అవే ఓ 90 మంది అయ్యో చేపల కూర కదా మరి అంచుకుంటా అయ్యో అంతేనంటవా పిలువు గట్టిగా పిలువు సరళను అత్తది పిలువే సరళను పిలువు 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 పోతానే కదా మిసాలు పిలువు బుజ్జా ఏడున్నవే అగో చేపలు పట్టుకొని ఇక నువ్వు అటేటుకో నువ్వు అటేటుకో వచ్చారు అప్పన్నపేట రామాయణ భక్తులు అవతారు నీ దగ్గర ఉన్నా? కోరుతున్నాము. అప్పన్నపేట రామాయణ భక్తులు స్టేజ్ వద్ద రావాలని కోరుతున్నాము. చేపలమ్మ చేపలు మంచి మంచి చేపలు 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 చేపలమ్మ చేపలు మీరు మెచ్చే చేపలు చేపలమ్మ చేపలు నెలలు మెచ్చే చేపలు చేపలమ్మ చేపలు మీరు మెచ్చిన చేపలు చేపలమ్మ చేపలు నెలలు మెచ్చిన చేపలు చాలల్లో తినేటి చాల కొర్ర మట్టలు 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 టౌన్లో తినేటి గండు వరక చేపలు కౌలలో తినేటి గండు వరక చేపలు టౌన్లో తినేటి గండు వరక చేపలు కౌలలో తినేటి గండు వరక చేపలు కోమట్లో తినేటి కొర్ర మట్ల చేపలు కోమాట్లో తినేటి కొర్ర మట్ట చేపలు కోమట్లో తినేటి కొర్ర మట్ల చేపలు కోమాట్లో తినేటి కొర్ర మట్ట చేపలు బామన్లో తినేటి బంగారి తీగలు పామల్లో తినేటి బంగారు తీగలు బామన్లో తినేటి బంగారి తీగలు పామల్లో తినేటి బంగారు తీగలు చేపలమ్మ చేపలు మీరు మెచ్చిన చేపలు చేపలమ్మ చేపలు జనులు మెచ్చే చేపలు చేపలలో చేపలు ఓ చేపలమ్మ చేపలు నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ ఇంటి ముందర యాప కింద పాప పప్పోలే 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 పరుగున రామమ్మ నల్ల నాగులమ్మ పోలే రామమ్మ నల్ల నాగులమ్మ పప్పోలే పరుగున రామమ్మ నల్ల నాగులమ్మ పోలే పరుగున రామమ్మ నల్ల నాగులమ్మ కరెంటు ఎలుగు కొల్లూరు కొత్త రోడ్డు కరీంనగర్ కరెంటు ఎలుగు ఎలుగుల్లో 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 వెళ్ళిపోదామే నల్ల నాగులమ్మ వెలుగుల్లో వెళ్ళిపోదామే నల్ల నాగులమ్మ ఎలుగుల్లో వెళ్ళిపోదామే నల్ల నాగులమ్మ వెలుగుల్లో వెళ్ళిపోదామే నల్ల నాగులమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ బొట్ల చీర కట్టుకొని పీట గోసి పెట్టుకొని బొట్ల చీర కట్టుకొని పీట కోసి పెట్టుకొని బొట్ల చీర కట్టుకొని పీట గోసి పెట్టుకొని బొట్ల చీర కట్టుకొని పీట కోసి పెట్టుకొని వాడా వాడా గెలితే ఇలా వేసిన రమ్మ గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ గల్లు గల్లు గజ్జల మోత
గంపలున్న చేపలన్నీ ఎగిరి ఎగిరి దునికినాయి గంపలున్న చేపలన్నీ ఎగిరి ఎగిరి దునికినాయి గంపలున్న చేపలన్నీ ఎగిరి ఎగిరి దునికినాయి మొగుడొచ్చే వేలాయ ఇంటి దారి బట్టరాను గల్లు గల్లు గజ్జల మోత లచ్చమ్మ గంపలోన చేపల మోత లచ్చమ్మ లచ్చమ్మ గంపలోన చేపల మోత అబ్బా 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 ఓ పిల్ల ఇక రా అయ్యా నీ బాగా ఎగురుతుంది ఆడ కూడా వాడు ఇస్తావా ఏమి ఇవ్వాలి అయ్యో ఇస్తావా అంటన్నా ఏమి ఇవ్వాలంట నీ దగ్గర ఏమున్నాయి నా దగ్గర చేపలు ఉన్నాయి గా సాపలే మరి చేపలు ఇవ్వడానికి వచ్చిన ఏ ఎంత అంటే అంత పెడతా అంతేనా? నీకెంత అంటే అంత పెడతా పైసలు చేపలకు ఎంత నీ రేటు నీ రేట్ ఎంత ఆ రేట్ 500 కిలోకు కిలోకి 500 500లేనా 500లేనా ఊరోళ్ళకే కాబట్టి 500 నీకు 1000 ఇస్తా 2 కిలోలు కావన్నా 2 కిలోలు కావన్నా కిలోకైనా 1000 ఇస్తా నీకు కిలోకి 1000 ఇస్తా 1000 ఇస్తా నీకు ఇది బంపర్ ఆఫర్ ఉన్నట్టున్నది బంపర్ ఆపరా ఇడిచి పెడతారు అనుకుంటానవా మొట్టల్లే నా దగ్గర మొట్టల్లే కానీ వీటిని చూస్తే ఇడిచిపెట్ట బుద్ధి కాదు అబ్బో ఆ మూతులు చూస్తాడని పానం కొట్టుకుంటాంది నవ్వా నీకు ఏ దేవుడు రాసిండ ఈ రాత భగవంతా అయితేమే కానీ ఏదో చూస్తారు అయ్యో ఏటో జరుగుతాయి ఏదో గిట్ల దొబ్బెత్తివి ఎవడు కలిపోయిండు మీది మీది కత్త ఎట్లా కలిపోయినావు అనకు నువ్వు అమ్మ దూరం అంచులు అలిగైపోవాలి దూరం పడకావు బాడుకావన్నావా నన్ను బాడుకావన్నావా నవ్వుతారా బాడుకావంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు లంగమ్మడ కొడుకు అన్నాడు గావరానికి గాలి కొడుకన్నా కూడా ఇంటారు కొందరు కీర్తికి నువ్వు ఇంకేదన్నా అన్న మంచిదే పో అంతేనా? నువ్వు అయితే సంబరమే నాకు అవతలు నువ్వు అయితే సంబరం దూరం నా దగ్గర ఏమైనా గదడు వాసన వస్తుందా మరి నా దగ్గర ఏమైనా నీ దగ్గర నీసు కౌసు వాసన వస్తుంది మా దగ్గర చేపలు కాబట్టి నీసి శ్వాస గదే నీరు ఇస్తావా అని అడుగుతానని వచ్చిన ఏమి వేయాలి మొత్తం ఇగో నాకు మొత్తం గుత్తపడతా నేను మొత్తం గుత్తపడతా నేను ఎంత ఎంత అయితే చెప్పు రేట్ ఎంత చెప్పు మొత్తం గుత్తపడతా ఏడి కాడికి గుత్త పడతా నేను గంప మొత్తం గంప మొత్తం ఇగో ఇగో ఈ గుళ్ళ మొత్తం గుత్తపడతా ఈ గుళ్ళ మొత్తం గుత్తపడతా ఎంతకిస్తావు గుళ్ళ మొత్తం గుళ్ళ మొత్తం నీకు నా ముండ కొడుకుంటారా 500కి ఇస్తావా ఇగో నేను ఇంటికాడికి వెళ్ళి ఏం తేలేదు కవర్ తేలే సంచి తేలే ఇక గుళ్ళి ఇచ్చినాక నా మొగడుకుంటాడా గుళ్ళి నాకు కలిపండి నువ్వు నువ్వు చేపలు కొన్న మొక్కైనా నీ అమ్మ ముఖమేనా తుత్తురానా నన్ను నువ్వు కొనే సతగా నన్ను అమ్ముడు లేదా అంటావు నన్ను అగో నీది అమ్ముకునే ముఖం ఎట్లుండాలి అరే కొనుక్కుంటాడు సంచి తెచ్చుకోరు నువ్వు వెళ్తావని నాకు ఎరుక ఇక ఈ అప్సరస కలుతుందని నాకు ఎరుక అంటే నీ సలగురి మంది గలగురియా ఇగో ఇగో గుళ్ళ బేరం పెట్టా నీ గుళ్ళకు బేరం పెట్టా గుళ్ళు ఇస్తావా అయ్యవా మూడో కొడుక గుళ్ళ నీకు ఇచ్చినాక నా మొగడం దేట్లు అమ్ముతారా మళ్ళా దేట్లు అమ్మాలి నీ మొగానికి ఇంకో గుళ్ళు ఇచ్చావురా నీకు ఇచ్చేలేనాడు అత్తాంది ఏమిటికి మళ్ళీ కొంచెం పడతావు సర్లా ప్రాణేశ్వరా ఇంతసేపు ఏం చేస్తే ఆ గంగా నది ఒడ్డున వారెవరో ఉన్నారు వారిని విచారించి వస్తాం పదం ఇంతసేపు ఏం చేసినావంటే నేను చేపలు అమ్మే వచ్చే వరకు పొద్దువాయే నువ్వు ఇక్కడ ఉండి ఒడ్డు మీద ఉండి నువ్వు పిలువబడుతుంది నేను ఊరంతా తిరుక్కుంటూ నేను అమ్ముకుని రాబడుతుంది మన ఈయన దగ్గరికి పోయి మొత్తం రాకిచ్చి వచ్చింది ఇగో నేను గుల్ల గుత్త వచ్చిన గుళ్ళు ఏమంటాను నీ పిల్లని ఓ మొద్దు మొక్కపాడ ఏమి వింటున్నారు నాడు ఏమడుగుతాడు రా
ఓయ్యా మరి నీ గుత్తెంత నీ గుత్తు ఏం మాట్లాడుతున్నావు గుత్త ఉదయాన్ని సిగ్గు అనిపిస్తలేము ఉండకూడదు నీకు ఆయన కరెంటు లేదు అయితే నాదా నేను చేపలు అమ్మేసే వరకు పొద్దువాయే నువ్వు గడ్డ మీద ఉండి నువ్వు వీలు పడుతుంది నేను ఊరంతా ఎదుర్కొంటే నేను రాబడుతుంది ఇవన్నీ తక్కువన్నాయా ఒక్కొక్కటి మోపెడు ఉన్నాయి నువ్వు మూలమాటి నీళ్ళ మోపెడు వాళ్ళకి గుంజుతాను అంట కదా నీదేం పోతాను అటు ఏస్తాను ఇటు గుంజుతాను అటు ఏస్తాను ఇటు గుంజుతాను ఆయన దగ్గర ఏసుడు తీసుడే ఉన్నదే ఇంకేమి లేదు గున్నమ్మ మంచిది గుణవంతురాలానే గున్నమ్మ మంచిది గుణవంతురాలానే గున్నమ్మ మంచిది గుణవంతురాలానే గున్నమ్మ మంచిది గుణవంతురాలానే నన్నే మెచ్చుకొందురే మా ఒళ్ళంతా నా వల్లానే నన్నే మెచ్చుకొందురే మా ఒళ్ళంతా నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా దొరగారి దొడ్లోకి పెండాకు నేను పోతే దొరగారి దొడ్లోకి పోయినా నేనే పోతే దొరగారి దొడ్లోకి పెండాకు నేను పోతే దొరగారి దొడ్లోకి పెండాకు నే పోతే దొరబిడ్డ అనుకొందురే మా ఒళ్ళంతా దొరబిడ్డ అనుకొందురే మా ఊళ్ళంతా దొరసాని అనుకొందురే మా ఒళ్ళంతా దొరసాని అనుకొందురే మా ఊళ్ళంతా గున్నమ్మ మంచిది గుణవంతురాలని గున్నమ్మ మంచిది గుణవంతురాలానే నన్నే మెచ్చుకొందురే మా ఒళ్ళంతా నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా పాటేల ఇంటికి పాలకు నేను పోతే పాటెల ఇంటికి పాలకోనే పోతే పాటేల ఇంటికి పాలకు నేను పోతే పాటెల ఇంటికి పాలకోనే పోతే పాటేలో బిడ్డ అంతరే మా ఒళ్ళంతా పాటెలో బిడ్డ అంటారే మా ఊళ్ళంతా పాటేలో బిడ్డ అంటరే మా ఒళ్ళంతా పాటెలో బిడ్డ అంటారే మా ఊళ్ళంతా బుసబూస వంగేటి బుడ్డేడు కళ్ళు రాగే బుడబూస వంగేకి కొట్టేడు కలులాగే బుసబూస వంగేటి బుడ్డేడు కళ్ళు రాగే బుడబూస వంగేకి కొట్టేడు కలులాగే రంగయ్య దొర అంటడే మా పోషాలు రంగయ్య దొర అంటాడే మా ఊళ్ళంతా రంగయ్య దొర అంటడే మా పోషాలు రంగయ్య దొర అంటాడే మా పోజాలు నాకు తగిన మొగడు కాదు నల్ల మొగపు పోషిగాడు నాకు తగిన మగడు వాడు నల్ల మగవు పోసిగాడు నాకు తగిన మొగడు కాదు నల్ల మొగపు పోషిగాడు నాకు తగిన మగడు కాదు నల్ల మగవు పోసిగాడు పగలైన ఇక లేవడే మా పోషాలు పగలైన ఇంకలేవడే మా పోషాలు పగలైన ఇక లేవడే మా పోషాలు పగలైన ఇంకలేవడే మా పోషాలు గున్నమ్మ మంచిది గుణవంతురాలానే గున్నమ్మ మంచిది గుణవంతురాలానే నన్నే మెచ్చుకొందురే మా ఒళ్ళంతా నన్నే మెచ్చుకొందురే మా ఊళ్ళంతా అవి ఎగిరిపోతాయి మరి నన్ను విలువా ఆనందమాన పతి నన్ను విలువ ఆనందమాయన పతి నన్ను విలువా ఆనందమైన పతి నన్ను విలువ పతియే దైవంబు పతియే సర్వంబు పతియే దైవంబు పతియే సర్వంబు పతియే దైవంబు పతియే సర్వంబు పతియే దైవంబు పతియే సర్వంబు పతి సేవ సతులకు క్షితినాదరంబు పతి సేవ మంత్రాలు మెచ్చినారంబు పతి సేవ సతులకు క్షితినాదరంబు పతి సేవ సగాకు తెచ్చినారంబు ఆనందమాయన పతి నన్ను విలువా ఆనందమయన పతి నన్ను విలువ ఆనందమాయన పతి నన్ను విలువా ఆనందమయన పతి నన్ను విలువ ప్రాణేశ్వర నన్ను పిలవడానికి గల కారణం ఏమిటో నాకు తెలుపుడి ఓహో సర్లా ఆ గంగానది ఒడ్డున వారెవరో ఉన్నారు వారిని విచారించి వస్తాం పదము సరే అట్లనే నాదా
చిన్నది గాలం పెద్దది గాలం ఎయ్యయ్యరో బావయ్య సాపల గాలం ఎయ్యయ్యరో బావయ్య సాపల గాలం చిన్నది గాలం పెద్దది గాలం వెయ్యి వెయ్యరో లాలయ్య చాపల గాలం వెయ్యి వెయ్యరో లాలయ్య చాపల గాలం చిన్నది గాలం పెద్దది గాలం ఎయ్యయ్యరో బావయ్య సాపల గాలం ఎయ్యయ్యరో బావయ్య సాపల గాలం చిన్నది గాలం పెద్దది గాలం వెయ్యయ్యరో బాలయ్య చాపల గాలం వెయ్యయ్యరో బాలయ్య చాపల గాలం చిన్నది గాల పెద్దది సాప అండవే సరళమ్మ ఆలుగ సాప అండవే సరళమ్మ ఆలుగ సాప చిన్నది చాప పెద్దది చాప అందంగలే చాపల చాప అందంగలే ఆలుగ చాప చిన్నది సాప పెద్దది సాప అండవే సరళమ్మ ఆలుగ సాప అండవే సరళమ్మ ఆలుగ సాప చిన్నది చాప పెద్దది చాప అండండులోనే పడుతుంది ఆలుగ చాప అండు వండవే ఎర్లమ్మ ఆలుగ చాప ఓహో సర్లా వారెవరో గంగా నది ఒడ్డున ఉన్నారు వారిని విచారించి వస్తాం పదం సరేనాదా అట్లానే వెళ్ళిదాము ఎవరయ్య మీరు లిరువురు రవిశేషివలై ఉన్నవారలు మీరు ఏ దేశంబు పోసున్నారో ఎక్కడికి పోసున్నారో నాకు తెలుపురయ్యా అయ్యలారా మీరెవరో మీరెక్కడికి పోతున్నారో నాకు తెలుపండి నేను గుహుడనేటి వాడను ఇక్కడికి వచ్చిపోయే వారిని గంగా నది ఒడ్డు ఉండి నావ నడుపుతూ దాటించేవాడను నా పేరు గుహుడందురు ఇవి నా సరళ నా జీవన ఆధారం ఇదే అయోధ్యాపురము మాది అర్క వంశజులము గుహ 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 సయ్యా నా పిత్రాజ్ఞత జనుదెంచితి నిచ్చటికి అయ్యా నా పిత్రాజ్ఞతను దంచితి మిచ్చటికి జనుదెంచితి మిచ్చటికి జను దంచితి మిచ్చటికి జనుదెంచితి మిచ్చటికి జను దంచితి మిచ్చటికి అయోధ్యాపురము మాది అర్క వంశజులము గుహ అయోధ్యాపురము మాది అర్క వంశజులము గుహ అహో గుహ మేము అయోధ్య నగరము పరిపాలించినట్టు దశరథ మహారాజు కుమారులం ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు అనేవాడు ఈమె నా సఖి సీత నా పేరు శ్రీరామచంద్రుడు అందరుడు రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రఘురామ జయ రామ రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ జయ రామ 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 వెయ్యారు మొక్కెదను వెడుకతో దీవించు రామ అయ్యారు మక్కెదను వేడుకతో దీవించు రామ వెయ్యారు మొక్కెదను వెడుకతో దీవించు రామ అయ్యారు మక్కెదను వేడుకతో దీవించు రామ రామ శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ జయ రామ రఘురామ రామ ప్రభో రామచంద్ర నీ పాదములకు ఇదే నమస్కరించేవాడును చల్లగా వర్ధిల్లు నాయన మంచి వాడవు నిన్ను గాంచగ మొదమాయ గుహ మంచి వాడవు నిన్ను గాంచగ ముదమాయ గుహ మంచి వాడవు నిన్ను గాంచగ మొదమాయ గుహ మంచి వాడవు నిన్ను గాంచగ ముదమాయ గుహ మంచిగాను నదిని మమ్ముల దాటించు గుహ మంచిగాను ఈ నదిని మమ్ము దాటించు గుహ మంచిగాను ఈ నదిని మమ్ము దాటించు గుహ
మంచిగాను ఈ నదిని మమ్ము దాటించు గుహ మంచి వాడివి నిన్ను గాంచగముదమాయ గుహ మంచి వాడవు నిన్ను గాంచగముదమాయ గుహ. ఓ గుహ, మీరు మమ్మల్ని ఆ నది దాటించిన సో హలో మేమేం జోకరు మరవకుండా ఉంటుంది. మీ ముందుకు వస్తాడు, కట్టకారకలు తీసుకొని దగ్గర పెట్టుకొని వలదు వలదు రాముని నావలో నెక్కించకునాదా 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 తెలియకుండా ఎట్టి పనిని సలుపకూడదు నాదా 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 వలదు వలదు రాముని నావలో నెక్కించకునాదా వలదు వలదు రాముని నావలో నెక్కించకునాదా. ఆహా ప్రాణేశ్వర, మనము శ్రీరాముల వారి పాదధూళి సోకి రాతి నాతిగా మారిన విషయం సంగతి మనం విని ఉన్నాము. ఇప్పుడు అలాగే రాముల వారిని మన నావలో నెక్కించినచో ఆ పడవబోయి చక్కని స్త్రీగా అయితే మన జీవనాధారం మనం కోల్పోయిన వారం అవుదాము. అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలెన ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలెన ప్రాణ సఖి కానీ నేనొకటి తెలియదను వినుము ప్రాణ సఖి కానీ నేనొకటి తెలిపెదను వినుము ప్రాణ సఖి నేనొకటి తెలిపెదాను వినుము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలము ప్రాణ సఖి అవును నీవన్నది కాదన జాలెన ప్రాణ సఖి. ఓహో సఖి, నువ్వు అన్నది నిజమే కానీ నేను ఒకటి చెప్పదా వినుము. మనం రాముల వారిని మరి ఇంటికి తోలుకొని పోయి వారి కాళ్ళను పాదములు బాగా కడిగి ఆ పైన నావలెక్కించేదాం. సరే సరే నీవన్న మాట సంతోషము తోచెనాదా సరే సరే నీవన్న మాట సంతోషము దోచనాదా సరే సరే నీవన్న మాట సంతోషము తోచెనాదా సరే సరే నీవన్న మాట సంతోషము దోచనాదా తిరుగుగా ఈ రాముల మన ఇంటికి రమ్మను నాదా రాముల మన ఇంటికి రమ్మను నాదా తిరుగుగా ఈ రాముల మన ఇంటికి రమ్మను నాదా ఇరుగై రాముల మన ఇంటికి రమ్మను నాదా సరే సరే నీవన్న మాట సంతోషము తోచెనాదా సరే సరే నీవన్న మాట సంతోషము దోచనాదా. ఆహా ప్రాణేశ్వర, నీవన్న సంగతి బహు చిత్రమగానున్నది. నాకు బోధపడకున్నాను. మీరు ఆ యొక్క రాములవారి పాదను మనం శుభ్రం కడిగి మన నావలో నెక్కించదాము. రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతరామా 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 వాళ్ళెమ్మి సౌమిత్రి సరమ్మని పిలుచుటి రామా ఎమ్మో సౌమిత్రి సహారమ్మను చుంటిని రామా వాళ్ళెమ్ము సౌమిత్రుని సరమ్మని పిలుచుటి రామా ఎమ్మో సౌమిత్రి సహారమ్మని పిలిచితి రామా రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతరామా రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుతరామా. రావంబజేవో రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజే ఓ రామంబజే మా రాముడు వస్తున్నాడు రామంబజే రావంబజేవో రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజే ఓ రామంబజే మా రాముడు వస్తున్నాడు రామంబజే దేశ దేశాలు తిరిగి రావంబజే మన దేశం వస్తున్నాడు రావంబజే దేశ దేశాలు తిరిగి రామంబజే మా దేశం వస్తున్నాడు రామంబజే దేశ దేశాలు తిరిగి రావంబజే మన దేశం వస్తున్నాడు రావంబజే దేశ దేశాలు తిరిగి రామంబజే మా దేశం వస్తున్నాడు రామంబజే ఊరు ఊరు తిరిగి రావంబజే మన ఊరికి వస్తున్నాడు రావంబజే ఊరు ఊరు తిరిగి రామంబజే మన ఊరికి వస్తున్నాడు రామంబజే ఊరు ఊరు తిరిగి రావంబజే మన ఊరికి వస్తున్నాడు రావంబజే ఊరు ఊరు తిరిగి రామంబజే మన ఊరికి వస్తున్నాడు
రావంబజే ఇల్లు ఇల్లు తిరిగి రావంబజే మన ఇంటికి వస్తున్నాడు రావంబజే ఇల్లు ఇల్లు తిరిగి రామంబజే మన ఇంటికి వస్తున్నాడు రామంబజే మన ఇంటికి వస్తున్నాడు రావంబజే మన ఇంటికి వస్తున్నాడు రామంబజే రావంబజే ఓ రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజే రామంబజే మా ఇంటికి వస్తున్నాడు రామంబజే రావంబజే ఓ రావంబజే మా రాముడు వస్తున్నాడు రావంబజే రామంబజే ఓ రామంబజే మా రాముడు వస్తున్నాడు రామంబజే సాక్షులు తీస్తా పడవెక్కి ఆహా రామచంద్ర ప్రభు మీ దర్శన భాగ్యం వలన మేము జన్మ జన్మల పాప పుణ్యముల నుంచి మేము విముక్తి కలుగుతామి. గుహ మీ భక్తికి నేను చాలా సంతోషించిన వాడనైతిని. చల్లగా వర్ధిల్లు నాయనా. తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా సాని వంట నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా సాని వంట నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా సామి వంటి నీవేలే రామయ్య తాతకి ఒక ఏటన కూల్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాటకి నీ ఒక వేటన కూర్చావంట ఆ శివుని వేలు ఒక దెబ్బకి విరిచావంట ఆ తాటకి నీ ఒక దెబ్బకి కూల్చావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట తాటకి నీ ఒక వేటన కూర్చావంట ఆ శివుని వేలు ఒక దెబ్బకి విరిచావంట ఆ పరశురాముడంత వాణ్ణి పారదర్మినావంట అయ్య పరశురాముడంత వాణ్ణి పారదర్మినావంట నీ కథలు చెప్పుతావు వినే ఒళ్ళు మరిచిపోకుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి ఆ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా సాని వంటి నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి ఆ అయ్యా నేను పోతున్నా బాబు నేను వస్తున్నా అయ్యా నేను పోతున్నా స్వామి నేను వస్తున్నా అయ్యా నేను పోతున్నా బాబు నేను వస్తున్నా అయ్యా నేను పోతున్నా బాబు నేను పోతున్నా అయ్యా నేను పోతున్నా బాబు నేను పోతున్నా అయ్యా నేను పోతున్నా బాబు నేను పోతున్నా నీ కాలు తొమ్మి సోకిరాయి ఆడిది అయినాదంట నీ కాలు తొమ్మి సోకిరాయి ఆడిది అయినాదంట కాలు దుమ్మి సోకిరాయి ఆడది అయినాదంట ఆవలోన కాలు పెడితే ఏమవుతాడోనంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి అయ్యో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా
చేర్చమని అడుగుతున్నావే అయ్యో అందరినీ దరి చేర్చే మహారాజువే ఆదరిని చేర్చమని అడుగుతున్నావే అందరినీ దరి చేర్చే మహారాజువే ఆదరిని చేర్చమని అడుగుతున్నావే దాటలేక కాదులే రామయ్య తండ్రి దాటలేక కాదులే రామయ్య తండ్రి మము దయదోడగా వచ్చావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి అయ్యో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ వండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా స్వామి వంటే నీవేలే రామయ్య తండ్రి అయ్యో మా స్వామి హైలేసా వంటే హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసా లేలో హైలేసా హైలేసా హైలేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసో పడవంటే నా పడవ హైలో అయ్యో పడవంటే నా పడవ హైలో హైలేసా రతనాల నా పడవ హైలో హైలేసా బవ్వారే నా పడవ హైలో హైలేసా రాములు ఎక్కేటి హైలో హైలేసా రతనాల నా పడవ హైలో హైలేసా సీతమ్మ ఎక్కేటి హైలో హైలేసా సీతమ్మ పడవ హైలో హైలేసా సీతమ్మ పడవ హైలో హైలేసా లక్ష్మణ ఎక్కేటి హైలో హైలేసా లక్ష్మణ ఎక్కేటి హైలో హైలేసా లక్ష్యాల నా పడవ హైలో హైలేసా ముత్యాల నా పడవ హైలో హైలేసా పడవంటే నా పడవ హైలో హైలేసా బవ్వారే నా పడవ హైలో హైలేసా తెల్లని నురుగుల్ల హైలో హైలేసా తేలాడే నా పడవ హైలో హైలేసా తేలాడే నా పడవ హైలో హైలేసా హైలేసా లేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసో హైలేసా 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 లేలో హైలేసా హేలో హైలేసా హైలేసా హేలో హైలేసా హైలేసో హైలేసా జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి ఓయమ్మా ఏందే సాయమ్మా అతను సరి గారు ఎందుకో పిలిచినావు సేవక నేను సేవకుని నాడిదాన్ని నేనా ఇప్పుడు నేను సేవకిని చెలీమని అనాలే నువ్వు నవ్వుతా అందనుకుంటా బాబా పాడైపో నాకెందుకో సిక్ అవుతుంది సేవక అబ్బా నా కొడుకునైన భరతుని రప్పించు. నువ్వు అక్కడ ఆశీనులు కాండు ఆ యొక్క నీ కుమారుడైన భరతుని ఇప్పుడే రప్పించదని గాక. తల్లి గారికి ఇదే నా ప్రణామములు. చల్లగా వర్ధిల్లుకు నాయన. తల్లిగారు నన్ను పిలవన కారణం తెలుపమని. ఓహో కుమారా, నీకు పట్టాభిషేకము చేయబునితి, అందువలన నిన్ను పిలువనంపుతుంది. ఏ తల్లి, మా అన్న జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం వేలగట్టదరు వలదు, నా మనవి గైకొనవమ్మా. ఓహో కుమారా, మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసము పోయినవాడాయను, అందువలన నీకు పట్టాభిషేకము చేయబూనితి. మా అన్నగారికి ఇటు కష్టమేలా వచ్చనో తెలుపవమ్మా. ఓ కుమారా, ఒకనాడు మీ తండ్రి గారు నాకు 2 వరములు నొసంగియుండెను. నీ మీద భ్రాంతిచే
అటు వరములు ఇప్పుడు కోరి ఉంటుంది. ఆహా, ఎంత దురాత్మలమ్మా! నిన్ను నా బాణం చే దృంచవాడను, కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నవి. కావున ఇదిగో నేను కూడా మా అన్నని కలుసుకున్నటకై అరణ్యంకు పోవచ్చున్నవాడను. నీవు అడవి పడితివా? అడవి బాటుతివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటుతివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక. కొడుక శ్రీరామ నీవేలక, కైక కోరికతో నిన్నోర్వాజాలక. 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 కొడుక శ్రీరామ నీవేలక. ఆనాటి ఇటులను కుంటినా, నేను ఆనాటి వరమిస్తానంటినా. ఆనాటి ఇటులను కుంటినా, నేను ఆనాటి వరమిస్తానంటినా. నా నోట నేను అమ్మానంటినా, నేను ఆనాటి వరమిస్తానంటినా. ఆనాటి ఇటులను కుంటినా, నేను ఆనాటి వరమిస్తానంటినా. ఆనాటి ఇటులను కుంటినా, నువ్వమ్మానంటి నీ నేటికి. పుత్ర నాకి రాజ్యం ఇంకా ఏటికి. నిన్ను అమ్మానంటి నీ నేటికి. కొడుక నాకి రాజ్యం ఇంకా ఏటికి. నిన్ను అమ్మంటి నా నేటికి. కొడుక నాకి రాజ్యం ఇంకా ఏటికి. నిన్ను వాసిపోతే నా నేటికి. కొడుక నాకి రాజ్యం ఇంకా ఏటికి. నన్ను వాసిపోతే వా నేటికి. ఆ పుత్ర రఘువీర సుందర, ధరతి వరసి రాఘవపురి మందిరా. ఆ పుత్ర రఘువీర సుందర, దైత్య హరి శ్రీ రాఘవపురి మందిరా. ఆ పుత్ర రఘువీర సుందర, దైత్య వరసి రాఘవపురి మందిరా. ఆ పుత్ర రఘువీర సుందర, దైత్య హరి శ్రీ రాఘవపురి మందిరా. ఆ పుత్ర రఘువీర సుందర. అడవి బాటుతివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటుతివా బాలక, నీవు ఆనందముగ రాజ మేలక. అడవి బాటితివా బాలక. రామ రామ రామ. ఆహా, నాయన గారు గతించిదిరా. నీవు లేని ఈ రాజ్యం వేలపడించగలను. నేను కూడా మా అన్న వద్దకే పోగలను. ఏటికి అయోధ్య నగరము, మాయన్న లేని ఏటికి ఈ రాజ్యభోగము. మాయన్న లేని ఏటికి అయోధ్య నగరము, మాయన్న లేని ఏటికి రాజభోగము. మాయన్న లేని ఏటికి అయోధ్య నగరము, మాయన్న లేని ఏటికి రాజ్యభోగము. మాయన్న లేని ఏటికి అయోధ్య నగరము, మాయన్న లేని ఏటికి రాజభోగము. మాయన్న లేని ఏటికి పనికి రాని విల్ల జనులతో నాకిక ఏటికి
ఏటికి పనికి రాని విల్ల జనులతో నాకిక ఏటికి పనికి రాని విల్ల జనులతో నాకిక సూటిగా మా అన్నయుండు చోటికి నేనే గదను ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజ్యభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని రాముడి నా తల్లిదండ్రియు మాయన్నయగు రాముడి నా భారకర్తయు రాముడే నా తల్లిదండ్రియు మాయన్నయు శ్రీరాముడే నా భారకర్తయు రాముడి నా తల్లిదండ్రియు మాయన్నయగు రాముడి నా భారకర్తయు రాముడే నా తల్లిదండ్రియు మాయన్నయు శ్రీరాముడే నా భారకర్తయు నాయన్నయగు రాముడి దైవంబు నాకు రాముడి సర్వంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడి దైవంబు నాకు రాముడి సర్వంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముని పద కరుల సేవ రాత్రి పగలు చేయువాడ ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజ్యభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని సుందరమై వెలిసినట్టియు రాఘవపురము మందిరమై నిలిసినట్టియు రాఘవపురము సుందరమై వెలసినట్టియు రాఘవపురులో మందిరమై నిలిచియుండెను రాఘవపురము సుందరమై వెలిసినట్టియు రాఘవపురము మందిరమై నిలిసినట్టియు రాఘవపురము సుందరమై వెలసినట్టియు రాఘవపురంలో మందిరమై నిలిచియుండెను రాఘవపురంలో హిందు మౌటి ప్రియ సకొండు ఇందు నీలవర్ణుండు ఇందు మౌలి ప్రియ సకొండు ఇంద్ర నీలవర్ణుండు హిందు మౌలి ప్రియ సకొండు ఇందు నీలవర్ణుండు ఇందు మౌలి ప్రియ సకొండు ఇంద్ర నీలవర్ణుండు మద్రాద్రి ధీరుడైన మా రాముని చేరబోతు ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఆహా మా అన్నగారు లేని సత్యరాజ్యము నేల పనిచేదను నేను కూడా మా అన్న రాముల వద్దకే